శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గ్రహ మంత్రాధికములు ఉపసంహరణ. అగ్నిదేవుడు పలికెను, ఇప్పుడు గ్రహోపకార మంత్రాదులు చెప్పెదను. ఇవి గ్రహశాంతినిచ్చును. హర్ష ఇచ్ఛ భయ శోకాదుల చేతను ప్రకృతి విరుద్ధము అపవిత్రమైన ఆహారం భుజించుట చేత గురుగ్రహాది కోపం చేత మానవునికి 5 విధాలుగా ఉన్మాదములు కలుగును. వాటికి త్రిదోషజములు, సన్నిపాతజములు, ఆగంతకములు అని పేర్లు. రుద్రుని క్రోధంచే అనేక విధములకు దేవాది గ్రహములు కలుగును. ఈ గ్రహములు నదులు, చెరువులు, తటాకములు, శైలములు, ఉపవనములు, సేతువులు, నదీ సంగమం, శూన్యగృహం, బిలద్వారం, ఏకైక వృక్షం వీటి యందుండి అక్కడికి వెళ్ళిన వారిని ఆవహించును. నిద్రపోవచ్చున్న గర్భిణీ స్త్రీని, ఆసన్న ఋతుకాలయగు స్త్రీని, ఋతుస్నానం చేయుచున్న స్త్రీని కూడా ఆవహించును. ఇవి మానవులకు అవమానము, వైరము, విఘ్నము, భాగ్య విపర్యము మొదలైనవి చేయించును. దేవత గురుధర్మాది సదాచారాదులను ఉల్లంఘించిన వారిని, పర్వత వృక్షాదుల నుండి పడిన వారిని, మాటిమాటికి జుట్టు దులుపుకున్న వారిని, కండ్లు ఎర్రగా చేసి ఏడుస్తూ గంతులు వేయుచున్న వారిని ఈ లక్షణములను బట్టి రూప అనుగ్రహ విశేషం చే పీడితుడైనట్టు గ్రహించాలి. ఉద్వేగయుక్తుడై, దాహశూల పీడితుడై, ఆకలి దప్పులతో బాధపడుతూ, శిరోరోగంతో బాధపడుతూ నాకు ఇమ్ము అని యాచన చేయవాడు బలికామి అనుగ్రహి ఆవహించినట్లు తెలుసుకోవాలి. ఆకాశవ్యాపి అయిన మహాసుదర్శనం, విటపనాజకం, పాతాల నారసింహాది మంత్రములు, చండీ మంత్రంలో గ్రహపీడను తొలగించును. గ్రహపీడ నాశనం చేయి సూర్యారాధన ఈ కింది విధంగా చేయాలి. సూర్యుడు తన దక్షిణ హస్తంలందు పాశాంకుశ, అక్షమాల, కపాలాలను, వామహస్తమందు ఖట్వాంగ, కమల, చక్ర శక్తులు ధరించి ఉండును. 4 ముఖములు, 8 హస్తములు, 12 నేత్రములు కలిగి ఉండును. సూర్యుడు సూర్యమండలం లోపల కమలాసనంపై ఆదిత్యాది దేవగణ పరివృతుడై కూర్చుండి ఉండను. ఈ విధంగా సూర్యుని ధ్యాన పూజాదులు చేసి ఉదయకాలమున అర్ఘ్యం ఇవ్వాలి. అందులకు మంత్రము, శ్వాస, విష, అగ్నిమాన్, రండి, హృల్లేఖ ఇవి సంకేతాక్షరములు. వీటిని కలపగా యౌః, రౌం, ఐం, హ్రీం, కళాసార్కాయ, భూర్భువః, స్వరం, జ్వాలి, నీకులముద్ధర అని ఏర్పడను. సూర్యుడు పద్మాసనగతుడై ఎర్రగా రక్తవస్త్రములు ధరించి ఉండను. అతని మండలము జ్యోతిర్మయం, ఉదార స్వరూపుడు. 2 హస్తములందు పద్మం ధరించి, అన్ని అవయవాలందు అలంకారములు ధరించి సౌమ్యమూర్తి అయి ఉండను. సూర్యాది గ్రహములన్నీ సౌమ్యములై బలాదాయకములై ఉండను. కమలములు ధరించి ఉండను. వారి వస్త్రాలు విద్యుత్ పుంజం వలె ఉండను. బృహస్పతి పసుపచ్చగాను, శుక్రుడు తెల్లగాను, శని నల్లటి బొగ్గువలను, రాహుకేతువులు ధూమ సమాన వర్ణులుగాను ఉందరు. వీరందరూ ఎడమ చేతులను ఎడమ తొడలపై ఉంచి దక్షిణ హస్తములందు అభయముద్ర ధరించి ఉందరు. గ్రహముల పేరు ఆద్యక్షరములకు బిందువులు చేర్చినచో అవి బీజమంత్రములగును. ఫట్టని ఉచ్చరిస్తూ హస్తములను శోధించి అంగుష్టం మొదలు కరతల పర్యంతము కరన్యాసము, నేత్రములు తప్ప హృదయాది పంచాంగన్యాసం చేసి సూర్యుని మూలబీజ రూపములకు 3 అక్షరములతో వ్యాపకన్యాసం చేయవలను. పిదప అర్ఘ్యపాత్రాన్ని హస్త్రమంత్రములతో ప్రక్షాళన చేసి పూర్వోక్త మూలమంత్రాన్ని ఉచ్చరిస్తూ ఉదకం నింపి గంధపుష్ప అక్షత దూర్వములు వేసి మరలా అభిమంత్రించి ఆ జలంతో తనను పూజాద్రవ్యములను ప్రోక్షణ చేసుకోవాలి. పిదప యోగపీఠమును కల్పించి దాని పాదములుగా ప్రభూత విమల సార ఆరాధ్య పరమ సుఖములు కల్పించాలి. ఆగ్నేయాది దిక్కులు 4 యందును మధ్యభాగమునందును వీటి పేర్లకు చివర నమః చేర్చి వాటికి ఆవాహన పూజలు చెయ్యాలి. యోగపీఠం పైనను, హృదయ కమలమునందును, దిక్కునందును, విదిక్కునందును దీప్త మొదలగు శక్తులు స్థాపించాలి. పీఠంపై హృదయ కమలం స్థాపించి దాని కేసరములపై 8 శక్తులు పూజించాలి. వాం దీప్తాం, వీం సూక్ష్మం, ఓం జయాం, వ్రూం భద్రికాం, వేం విభూతిం, వైం విమలాం, ఓం అసిఘాత విద్యుతాం, వౌం సర్వతోముఖిం, వం పీఠం ఈ విధంగా శక్తులను పూజించి పిదప రవిని పూజించాలి. ఆవాహనం చేసి పాద్యాదులు సమర్పించి హృదయాది షడంగన్యాసపూర్వకంగా పూజ చెయ్యాలి. ఖకారం మొదలు జలద్వాయు హృదా వరకు సంకేతములచే సూచించిన రవి మంత్రం సర్వఫలప్రదం. ఆగ్నేయ నైరుతి ఈశాన్య వాయువ్య దిక్కులందును మధ్యయందును హృదాది పంచాంగములతో వాటి మంత్రములతో పూజించాలి. కర్ణికా మధ్యమందే పూజించాలి. తన ఎదురుగా ఉన్న దిక్కునందు అస్త్రపూజ చెయ్యాలి. పూర్వాది దిక్కులందు క్రమంగా చంద్ర, బుధ, గురు, శుక్రులను, ఆగ్నేయాది విదిక్కులందు మంగళ, శనైశ్వర, రాహు, కేతువులను పూజించాలి. పుష్ణి, హింగు, వచాచక్ర, శిరీష అమయములను మేకమూత్రం నందు నూరి అంజనం, నస్యం తయారు చేయాలి. ఈ ఔషధులను ఈ విధంగా ఉపయోగిస్తే గ్రహబాధ తొలగును. పాఠాపధ్యావచ శిగ్రు సింధు వ్యోషములను ఒక్కొక్క ఫలం చొప్పున గ్రహించి ఒక కుంచెడు మేకపాలతో ఉడకపెట్టి ఆ పాలు నుండి తీసిన నెయ్యి సమస్త గ్రహబాధలను తొలగించును. వృశ్చికాళి, ఫలకుష్ట, లవణ, సాంకకములను నీటిలో ఉడికించి ఇస్తే అపస్మార రోగం తొలగును.
విదారి, కుసకాస, ఇక్షు, క్వాధములతో చేసిన పాలను రోగికి తాగించాలి. యష్టి, కూష్మాండ రసమందు సంస్కృతమైన ఘృతమును కానీ పంచగవ్యమును కానీ ఇస్తే జ్వరం తొలగను. ఓం భస్మాస్త్రాయ విద్మహి ఏకదంష్ట్రాయ ధీమహి తన్నో జ్వర ప్రచోదయాత్. ఈ మంత్రం జపించటచే జ్వరం తొలగను. శ్వాసరోగి కృష్ణాసన, నిశ, రాస్న, ద్రాక్ష, తైల గుడములను సేవించాలి. లేదా మధుఘృతములతో జాంజిని సేవించాలి. లేదా పాఠ, తిక్త, కణ, బార్జీలను తేనెతో నాకాలి. ధాత్రి, విశ్వసిత, కృష్ణామస్త, ఖర్జూర, మాగధి, పీవర ఇవి ఎక్కిళ్లను తగ్గించును. పై 3 యోగములను తేనెతో సేవించాలి. కామల రోగం కలవాడు జీరమాండుకి, నిశ, ధాత్రి రసాలు తాగాలి. త్రికటు, పద్మకాష్ట, త్రిఫల, విడంగ, దేవదారు, రాస్నలను సమమైన పాళ్లతో గ్రహించి చూర్ణం చేసి పటిక బెల్లంతో సేవిస్తే కాసరోగం తప్పక నశించును. ఓం శాంతి శాంతి శాంతి.